టు TV11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అటెంప్ట్ టు మర్డర్ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా ఛేదించారు. ఈ నెల 5వ తేదీ నాడు ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ IAS అధికారి దయాచర్పై హత్యా ప్రయత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సొంత అన్న కూతురు మంజుల తన తమ్ముడు కరుణాకర్ పథకం ప్రకారం వారి బిజినెస్ పార్ట్నర్ సహాయంతో బయట వ్యక్తులకు సుపారీ 15,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి దయాచర్ని హత్య చేసిన తర్వాత మిగతా డబ్బులు చెల్లించుటకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా 5వ తేదీ నాడు ఉదయం సాగర్, రాజేష్, అయ్యప్ప రిటైర్డ్ IAS అధికారిని దయాచర్ని అనుసరించి సమయం చూసుకుని రాజేష్ క్రికెట్ స్టంప్ స్టిక్ తో బైక్ పై నుంచి దయాచర్ని కొట్టడం జరిగింది. వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు అతి చాకచక్యంగా CCTV ఫుటేజ్ ఆధారంగా విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ DCP శ్రీనివాస్, బంజారాహిల్స్ ACP, పంజాగుట్ట ACP, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ P చంద్రశేఖర్, శ్రీనివాస్ ఇంకా SI P నరేష్ పాల్గొన్నారు. ఉదయం 7:30 సుమారు 7:30 మధ్యలో పి దయాచారి రిటైర్డ్ IAS ఆఫీసర్ మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. అతన్ని ఉదయం 7:30కి ఇంటి నుంచి బయటకు వచ్చి వాక్ చేస్తుంటే ఇద్దరు దుండగులు స్కూటర్ మీద వచ్చి క్రికెట్ వికెట్ తో అతని తల మీద బలమైన గాయం చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన దయాచారి గారు అక్కడే రోడ్డు మీద కూలి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత మా పోలీస్ స్టేషన్ కి సమాచారం రావడంతో వెంటనే ఇన్స్పెక్టర్ SI వాళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఒక 2 రోజుల వరకు దీనికి సంబంధించిన సమాచారాలన్నీ సేకరించి ఆధారాలన్నీ సేకరించి ఈరోజు ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరిగింది. దీనికి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయాచారి గారి బ్రదర్ డాటర్ మంజుల, ఆమె బ్రదర్ కరుణాకర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రయత్నానికి పాల్పడ్డారు, ఈ హత్యా ప్రయత్నానికి. వీళ్ళకి సంబంధించి మంజుల తర్వాత ఈ దయాచారి గారికి ఇంతకు ముందు నుంచి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి మధ్యన గుంటూరు తర్వాత పటాన్ చెరువులో ల్యాండ్ డీలింగ్స్, అదేవిధంగా కొన్ని బిజినెస్ లో షేర్స్ ఉన్నాయి. ఈ షేర్ పార్ట్నర్షిప్ షేర్స్ తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటికి సంబంధించి సుమారు 5 కోట్ల డిస్ప్యూట్ ఉన్నట్టు మన ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం తేలింది. సో ఈ డబ్బు తనకి రావాల్సి ఉండగా ఏదో డిస్ప్యూట్ ఉండగా అతన్ని దయాచారి గారిని అడిగితే ఆయన ఇవ్వలేదని, అందుకనే ఈ కొంతకాలం నుంచి డిస్ప్యూట్స్ ఇట్లా ఉండగా ఈమె ఆమె పార్ట్నర్ వెంకటేశ్వరరావు అని ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేస్తే ఆయన నరేష్ అనే ఒక అతన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ నరేష్ విజయవాడకి చెందిన వ్యక్తి. అతను ఒక 4గురిని హైర్ చేసి ఈ ఏదైతే ప్లాట్ ఉందో దీనికి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు ఉదయం అతను అంతకు ముందు వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఈ ఏరియా రెక్కీ చేయడం జరిగింది. 5 తారీఖు अर्ली मॉर्निंग 7 between 7 and 7:30 रिटायर्ड IAS ऑफिसर पी दयाचारी उनके ऊपर हमला हुआ था. इस हमले में 8 लोग को आज अरेस्ट किया. इसमें 8 लोग इसमें एक्यूज है. इसमें उनमें से 5 लोगों को आज अरेस्ट किया गया. दयाचारी साहब की भाई का बेटी मंजुला और मंजुला का भाई करुणाकर, एक वेंकटेश्वरराव उनका पार्टनर, बिजनेस पार्टनर मिलकर ये पूरा प्लान करके दयाचारी प्रॉपर्टी डिस्प्यूट चाहिए पिछले 5 करोड़ के ऊपर की प्रॉपर्टी डिस्प्यूट, तो ये प्लानिंग करके यहाँ पे हैदराबाद आके विजयवाड़ा से रेकी करके कुंडापुर मिनर्वा होटल में एक दिन रहकर उसके बाद में 4 तारीख को एक शॉप से क्रिकेट का स्टिक विकेट बोलते हैं स्टम्प वो लोग इस काम के लिए सौंपा गया. वो लोग सवेरे दयाचारी साहब वॉकिंग के लिए बाहर निकले 7 बजे. वॉकिंग से दोनों स्कूटर पे आके सर पे जो विकेट है उससे डायल किया गया. उसमें इमीडिएटली दयाचारी साहब वहाँ पे कोलैप्स होकर गिर गए. और उसके बाद में पूरा इन्वेस्टिगेशन करें तो इसमें मालूम प्रॉपर्टी के बीच में दौरान ये मंजुला जो औरत है वो वेंकटेश्वर राव करके उनके एक बिजनेस पार्टनर है, उनके साथ
उनके साथ प्लान करके 5 लोगों को हायर करके ये जो ऑफेंस है वो प्लान करके एग्जीक्यूट किया गया। ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలుమూల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి TV11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11.